ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది, వేలాది దూతలతో తనతో కూడా భూమికి తెంచేవాడై ఉన్నాడు మనిషి కుమారుడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు, ఆయన కడబోర శబ్దాన్ని మోగించినప్పుడు ఆ బోర వినటమే ఆలస్యం. మనం ఎలాగ తయారవ్వాలంటే ఈ శరీరం కాదు, కానీ ఈ శరీరములో నుండి ఒక నూతనమైనటువంటి రూపం, ఆ యొక్క రూపము మరిది ఏ విధంగా ఉంటుందంటే ఆత్మస్వరూపులుగా మనము దేవుని రాకడకు ఎత్తబడవలసిన వారముగా ఉన్నాం. అది ఎంతసేపు ఉండండి తయారై వస్తాను, కాసేపు ప్రార్థన చేసుకు వస్తాను, ఇదిగో ఇంట్లో సిద్ధపరచుకుని వస్తాను, ఇల్లు చక్కదిద్దుకు వస్తాను అనేటంత సమయం ఉంటుందా? ఉండదు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, రెప్పపాటు కాలములో దేవుడు మన కోసము ప్రత్యక్షమగినప్పుడు నీవు నేను కూడా రూపాంతరము చెందే అనుభవంలోకి రావాల్సిన వారముగా ఉన్నాం. అందుకని మనము ప్రతినిత్యము కూడా ఆయన రాకడ గురించి ఒక నిరీక్షణ కలిగిన వారముగా మనం ఉండాలి. రాకడ గురించి ఒక ఎదురు చూపు చూసేవారిగా మనం కలిగి జీవించాలని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆ వాక్యం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం మనం పరిశీలించినట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. ఎవరి నిమిత్తం అండి? తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు చాలా స్పష్టంగా చెప్పారు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశా, తండ్రి నీవు నాకు అప్పగించిన వారిని నేను రక్షించాను, నా గొర్రెలు నా స్వరము వినును. అన్ని గొర్రెల కోసం చెప్పట్ల దేవుడు, నా గొర్రెలు నా స్వరము విను అని చెప్పి ప్రతిదీ కూడా స్పెసిఫిక్గా దేవుడు మాట్లాడడం జరిగింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము రెండవసారి ఆయన ప్రత్యక్షమగుతాడని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది.